నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కుబీర్ మండల కేంద్రంలో మురికి కాలువలను త్వరగా శుభ్రపరచాలని, లేని ఎడల వర్షాకాలం ప్రారంభమైతే గత సంవత్సరంలో మాదిరిగానే వరద నీరు నేరుగా వాగులోకి వెళ్లకుండా విఠలేశ్వరం మందిరంలోకి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి, మేదరిళ్లలోకి ప్రవేశిస్తాయని, అదేవిధంగా గ్రామంలో అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలను అమర్చాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి కుబీర్ ఎంపీడీఓ గంగాసాగర్ రెడ్డికి వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ గారు 2-3 రోజుల్లో తప్పకుండా మురికి కాలువలను శుభ్రపరుస్తామని, విద్యుత్ దీపాలను అవసరమైన చోట్ల ఏర్పరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు కుబీర్లో నూతనంగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి మరి కలిసి మా యొక్క గ్రామంలోని ప్రధాన సమస్యలైనటువంటి వర్షాకాలంలో వరద నీరు అనేటువంటిది ప్రభుత్వ ఆసుపత్రులలోకి, పవిత్రమైనటువంటి విఠలేశ్వర మందిరంలోకి రావడము, అదే ఆ వరద నీరే నేరుగా వాగులోకి పోకుండా ఉండడానికి గల కారణం ఏమిటో వివరించినాము. అయితే ఇక్కడ సార్ మేము తెలియడం జరిగింది. సార్, వర్షాకాలం అనేటువంటిది వచ్చేసింది కాబట్టి త్వరితగతిగా వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రధానమైనటువంటి మురికి కాలువలను శుభ్రపరచాలని, అదేవిధంగా గ్రామంలో ఎక్కడెక్కడ అవసరమైనటువంటి చోట వీధి లైట్లను ఏర్పాటు చేయాలని తెలియజేసుకోవడం జరిగింది.